నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం? సింహరాశి వారికి ఈ డిసెంబరు మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. హ్మ్. అనుకున్నటువంటి పనులు ఏవి సక్రమముగా నడవక ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త గందరగోళం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక మాట మాట్లాడితే ఇంట్లో దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుని ఒక చిన్నపాటి రగడ. హ్మ్. ఏదైనా ఒక పని ఇది బాగుంటుందిలే అని ఒక ఇంటికి తెస్తే దీన్ని ఎవరు తెమ్మన్నారు అని ఒక చిన్న రగడ. హ్మ్. ఇలాంటివి కూర్చున్నా తప్పే, లేచినా తప్పే, బయటికి వెళ్ళినా తప్పే, ఏం చేసినా తప్పే అనేటువంటి పరిస్థితుల్లో కాస్త ఈ మాసము ఉండబోతున్నది సింహరాశి వాళ్లకు. అంతేకాకుండా చుట్టుపక్కల వారితో అనవసరమైనటువంటి మాట పట్టింపులు. నిన్నటిదాకా బాగున్నారు, హ్మ్. అది ఇదిని మాట్లాడుతున్నారు. చిన్న విషయానికి, ఏదో ఒక చిన్న విషయానికి చుట్టుపక్కల వాళ్ళతో కాస్త మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు అన్నీ అంత కలిసొచ్చేటువంటి విషయం అయితే కాదు. ఈ మాసంలో ఏది పట్టుకున్నా కలిసొస్తుంది అనేటువంటిది లేనే లేదు. జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచన చేసి ఇది నాకు సెట్ అవుతుందా లేదా, నేను ఒక పని చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు అది ఎంత మాత్రం పనికొస్తుంది ఏమిటి అని ఆలోచనలు చేసి ముందుకు వెళితే మీకు మేలు జరుగుతుంది గాక. అలాగే చేపట్టినటువంటి పనుల అన్నిటిలోనూ జాప్యం అంటే నిదానము నత్తనడక. వృత్తి వ్యాపారాలలో ఊహించనటువంటి కొంచెము నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటున్నా వృత్తి ధర్మము ప్రకారముగా వాళ్ళు చేసుకుంటూ ఉండినా కొద్దిగా నష్టాలు వచ్చేటువంటి ఇది ఉన్నది. ఉద్యోగపరముగా పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర ఆహారం అనేటువంటిది ఉండవు. దాని వలన శారీరకమైనటువంటి శ్రమ వలన కాస్త అనారోగ్య పరిస్థితులు వచ్చేటువంటివి ఉన్నాయి. వెంటనే హాస్పిటల్కి వెళ్తారు, చూపించుకుంటారు, కావాల్సినటువంటి మాత్రలు అవేవో తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ సెట్ అయ్యి మామూలుగా యథావిధిగా మీ పనులు మీరు చేసుకోవడానికి అనుకూలము ఉంటుంది గాక. స్త్రీపరమైనటువంటి సమస్య ఏదో వచ్చే అవకాశము ఉన్నది, జాగ్రత్త వహించండి. ఏదైనా అటువంటివి ఉంటే వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా తానొవ్వక ఇతరుల నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా జాగ్రత్త పడండి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పాపం. ఇంకా ఎంతకాలమని చెయ్యాలి, ఎన్నిసార్లని అప్లికేషన్లు పెడతాము, మనం ఎన్నిటికని పెడతాము, ఏది రాలేదే అనేటువంటి మానసికమైన బాధతో ఉంటారు. కొంతకాలం వేచి ఉంటేనే మీకు యోగం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా నిదానముగా సాగుతాయి. ఆల్రెడీ మొదలుపెట్టిన వాళ్ళు కావచ్చు, లేదా పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఇంకా కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాయన్నమాట. మనం ఇంత తొందరగా చేసుకోవాలని అనుకుంటామో అంత నిదానం అయ్యేటువంటి పరిస్థితి ఉంటున్నది ఇక్కడ. అలాగే అవసరానికి చేతిలో డబ్బు అనేటువంటిది నిల్వ ఉండదు, కాస్త ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశము ఉన్నది, జాగ్రత్త వహించండి. మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వలన మీకు కొన్ని ఇబ్బందులు, తలనొప్పి ఇవన్నీ కూడా రావటం జరుగుతాయి.
అంటే వాళ్ళ వలన మీకు ఇబ్బంది. అందుకని కొంచెం మానసికంగా ఈ ఇంట్లో వాళ్ళతోనే ఏమిటి మనకి ఈ పరిస్థితి, ఇంట గెలిచి రచ్చ గెలచాలి అన్నారు. మనం ఇంట్లో వాళ్ళు మనం చెప్పినట్టు వినడం లేదు. బయట మనం ఏది చెప్తే అది సరేలే అంటారు. అనేటువంటి బాధాక్రాంతులై, చింతాక్రాంతులై ఉంటారు ఈ మాసములో అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. చాలా విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు కాబట్టి గురువుగారు. ముఖ్యంగా దైవారాధన అలాగే కలర్స్, దిక్కులు చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నా. హ్మ్. ఇక ఎటువంటి గుడ్డలు వేసుకుంటే బాగుంటుంది అంటే తెలుపు రంగు గుడ్డలు వేసుకుంటే మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి వీళ్ళకు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించండి సింహరాశి వారు. అలాగే తెలుపు రంగు ఎక్కువగా కలిసొస్తుంది. కలర్స్ విషయాల్లో వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారం చేసుకోవాలి అనుకున్నవారు, గురువుగారి దగ్గర జాతకాలు చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.